హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం థర్డ్ క్లాస్లో కృష్ణా నది లెసన్లో ఫస్ట్ రోముల్లో టెక్స్ట్ బుక్లో 3 క్వశ్చన్స్ రాసుకున్నాం నాన్న. భారతదేశంలో ఉన్న మతాల పేర్లు, మీ తరగతిలో ఏ ఏ మతాలకు చెందిన వారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మీద ఎన్ని ఆనకట్టలు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు చక్కగా చదువుంటారని అనుకుంటున్నాను నాన్న. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని చెప్పండి. క్రింది ప్రశ్నలకు ఒక్క మాటలో జవాబు చెప్పండి. అంటే ఒక్క మాటలో సమాధానం చెప్పాలి, రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణా నది ఎక్కడ పుట్టింది? మహాబలేశ్వరం. మహాబలేశ్వరం. కృష్ణానది ఎక్కడ పుట్టింది? మహాబలేశ్వరంలో పుట్టింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నాన్న. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు చూడండి. సెకండ్ క్వశ్చన్, శ్రీశైలం ఏ జిల్లాలో ఉంది? కర్నూలు. శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. నాగార్జునుడు ఏ మతానికి చెందినవాడు? బౌద్ధ మతం. నాగార్జునుడు బౌద్ధ మతానికి చెందినవాడు. శాతవాహనుల రాజధాని ఏది? ధాన్యకటకం. చూడండి, శాతవాహనుల రాజధాని ఏది? ధాన్యకటకం. ఇంద్రకీలాద్రిపై వెలసిన దేవత పేరేమిటి? కనకదుర్గ. ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి నాన్న. నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్ళిపోదాం. చూడండి, వర్క్ బుక్లో 4th రోమన్లో ఉన్నాయి చూడండి నాన్న. ఇవి క్రింది ప్రశ్నలకు ఒక్క మాటతో జవాబు చెప్పండి. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో చూసి ఇక్కడ ఫిల్ చేయాలి నాన్న. నెక్స్ట్ మీ నోట్బుక్లో రాసేటప్పుడు చక్కగా హెడ్డింగ్ పెట్టుకుని ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్న తర్వాత దాని కింద లైన్లో ఆన్సర్ రాయండి, జవాబు అని పెట్టి. పక్కనే రాయొద్దు నాన్న, కింద జవాబు అని పెట్టి ఆన్సర్ రాయండి. ఆ కింద 1 లైన్లు వచ్చేసి సెకండ్ క్వశ్చన్ రాయండి. అలా 5 క్వశ్చన్స్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. నెక్స్ట్ ఈ వీడియో మీకు వచ్చేసరికి సాటర్డే కదా నాన్న, సండే హాలిడే, మండే చాలామంది థర్డ్ క్లాస్ వాళ్ళకి ట్యూస్డే కదా నాన్న. ట్యూస్డే జూమ్ క్లాస్ ఉంటుంది. అందరూ కూడా ట్యూస్డే జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వాలి నాన్న. చాలామంది జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వట్లేదు. మ్యాక్సిమం అందరూ కూడా జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వాలి నాన్న. కంపల్సరీ కూడా మీ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, మీరు ఎంతవరకు వర్క్ చేస్తున్నారనేది మాకు తెలియాలి అంటే మీరు జూమ్ క్లాస్కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి నాన్న. థర్డ్ క్లాస్ పిల్లలందరూ కూడా ట్యూస్డే జూమ్ క్లాస్కి వస్తారని ఆశిస్తూ ఈ 5 క్వశ్చన్స్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఫిల్ చేసి మీ నోట్బుక్ కూడా చక్కగా రాసి చూడకుండా చెప్పడానికి రాయడానికి వచ్చేలాగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.